Please do subscribe to Prajabheri News Channel. సో ప్రత్యేకంగా మేము ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి రావడం జరిగింది. మీకు ఎంతమందికి తెలుసు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ? ఎన్నోళ్ళు ఉన్నారు? ఎప్పుడైనా పేరు ఎన్నోళ్ళు ఉన్నారా? నేను ఒక విషయంలో మీకు ఒకటే విషయంలో దాన్ని అదేం పని చేస్తారని మీకు అర్థం చేస్తాను. ఓకే, జనరల్గా మనము బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కడ చదివిస్తారు? పైసలు లేని వాళ్ళు ఎక్కడ చదివిస్తారు? బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏదైనా కేసులు అయితే అడ్వకేట్ల దగ్గరికి పోతే ఏం జరుగుతుంది అనేది మీరు మీ తల్లిదండ్రులను అడిగితే చెప్తారు. అమ్మో వకీళ్ళ దగ్గరికి పోతే బాగా డబ్బుతో కొనుక్కున్నదిరా బాబు, మనకు న్యాయం దొరుకుతుంది, చెప్పులు అడిగేదాకా మన దింపుతారు అని అంటారు కదా. ఇక్కడికి పోతే ఎలాంటి డబ్బులు మీకు ఖర్చు, మీకున్న సమస్యను ఒక తెల్ల కాగితం మీద రాసి కేవలం మా ఆఫీస్లో ఇచ్చేస్తే మేమే దానికి సాల్వేషన్ వెళ్తాము. మీకు అవసరమైతే అడ్వకేట్లను కూడా ఉచితంగా మా సంస్థ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉచితంగా న్యాయం జరగాలంటే ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళాలి. డబ్బుతోటి పని కావాలి, డబ్బు ద్వారానే తీర్చాలనుకుంటే అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళాలి. ఉచితంగా న్యాయాన్ని పొందాలి అని అనుకుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి వెళ్ళాలి. సో మేము మళ్ళీ ఇంకోసారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏం చేస్తుంది, దాని యొక్క కార్యకలాపాలు ఎట్లుంటాయనే చెప్పడానికి మేము మళ్ళీ టైం తీసుకుంటాం. అయితే ప్రధానంగా ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారము మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ జడ్జి మేడం గారి ఆదేశానుసారము మేము ర్యాగింగ్ పైన చెప్పాలి. ర్యాగింగ్ అనే భూతం ఈరోజు చాలా పెద్ద భూతమై కూర్చుంది ప్రతి ఇన్స్టిట్యూషన్లలో. అన్ని మన దగ్గరికి మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు? ర్యాగింగ్ అని అంటారు. ర్యాగింగ్ అంటే ఏంటి? ర్యాగింగ్ అంటే ఏంటంటారు చెప్పండి, ఎవరు దేన్ని ర్యాగింగ్ అంటారు? ఈ ర్యాగింగ్ ఎవరిని చేస్తారు? సీనియర్స్ జూనియర్స్ చేస్తే ర్యాగింగ్ అంటారు. మరి ఈ ర్యాగింగ్ మనకు మొట్టమొదటి ఎక్కడి నుంచి మొదలైంది? చాలా మంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చదువుకోవడానికి వస్తారు. సో ర్యాగింగ్ సీనియర్స్ చేస్తారు కదా. అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన మన వాళ్ళను వాళ్ళు ఏం చేసే వాళ్ళని అంటే మనం ఏ దేశం నుంచి వివిధ దేశాల నుంచి కేంబ్రిడ్జ్ చదువుకోవడానికి వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళని ఏం చేసేవాళ్ళు? సీనియర్లు రిసీవ్ చేసుకుంటారు. మంచిగా రిసీవ్ చేసుకుని మీరు ఏ దేశం నుంచి వచ్చారు, మీరు మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ దేశం యొక్క సంస్కృతి ఏంటి, ఇట్లాంటివన్నీ అడిగి మా జూనియర్ పిల్లల్ని మీరు ర్యాగింగ్ చేయడం అంటే ఏంటంటే, అరే బాబు మా కళాశాలకు వచ్చినామంటే ప్రిన్సిపాల్ వాళ్ళంతా తర్వాత ముందు మేము సీనియర్లు, మేము మీకంటే 2-3 ఏళ్ళు ఈ కళాశాలను చదువుకుంటున్నాం కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలా. మా ముందాడ మీరు ఏం చేయాలో అది చెప్తేనే మీరు కరెక్ట్. మీ పేరు ఏం చెప్పినా కదా, గోడ కూర్చేయి ఒక 15 నిమిషాలను గోడ కూర్చేయాలి. లేదంటే పొంగి గొర్రెల ఇట్లా రాసినంత గొర్రాలి. లేదంటే మీరు ఉడ్పాటు చేయాలి అంటాం కదా. ఇవో నేను చెప్తున్నాను, 15 నువ్వు తీయాలా, తీసినప్పుడే నువ్వు మాకు క్లాసులో నిన్ను మంచిగా నిర్ణయిస్తాం, కూర్చొని ఇది మా ఆర్డర్ అని చెప్పి. పాపం కొంతమంది అమాయకులైన విద్యార్థులు పాపం ఇదేంటి ఈ కళాశాల ఎదురునే ఉంటుందేమో అనుకుని అలా ఖర్చు చేసుకొని వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు. అది రాను ఏమైపోయిందంటే కొంత సిన్సియర్ విద్యార్థులు ఏమవుతారు అని అంటే ఇట్లాంటి దాన్ని ఓర్చుకోలేక దీన్ని ఎవరికి చెప్పాలో తెలియక పాపం సువిధాలు తీసుకుంటున్నారు, ప్రాణాలనే తీసుకుంటున్నారు. భరించలేరు, అందరూ భరించలేరు. కొంత సెంటిమెంట్ బాగా వీక్ మైండ్
భరించలేక వాళ్ళు ఎంతో చక్కగా చదువుకునే వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఏమైపోతుంది ఇక్కడ నాశనం అయిపోతుంది కదా. మధ్యాహ్నమే వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది. మీ కాలేజీలో లేకుండా నాకు తెలిసి అంటే మన దగ్గర లేదు. నేను కూడా ఎడ్యుకేషన్ గురించి మీ కాలేజీలో చూసుకుని లేనిటువంటి ఉంది కనుక మన కాలేజీలో లేదు కానీ ప్రతి కాలేజీలో ఉన్నాయి. ప్రతి కాలేజీలో చాలా ఉంది. కాబట్టి ఇదండి మరి కుటుంబాలని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇంతకుముందు ఏదో జోగా తీసుకునే వాళ్ళు ప్రిన్సిపాల్ మీద చర్య తీసుకునేది ఉండేది. ప్రిన్సిపాల్కి చెప్తాం మీరు ఏం చెప్తారు, ఎవరైనా చేస్తే భరించలేక ఇదేంటి కన్నా సార్ వీళ్ళు నలుగురు వచ్చిందని ర్యాగింగ్ చేస్తున్నారు కదా చెప్తారంటే చెప్తున్నప్పుడు ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు అని పిలిపించేసి అదే జాగ్రత్త ఉండండి పద్ధతి కాదని వాళ్ళు వాళ్ళు ఊరుకుంటే మంచిది. ఊరుకుంటారా? ఊరుకుంటాడు. అక్కడంతా తెలుసు ఏం జరుగుతుందని తెలిసి కాబట్టి మళ్ళీ చేయడం మంచిది. ఇంకా ప్రిన్సిపాల్ కూడా ఏం చేయలేదు. బాబు నేను చెప్పేదంతా చెప్పినా నేను చూసుకున్నా ఏం చేయలేదు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏమైంది కూర్చున్నా అది చట్టంలో ఒక భాగం చేసుకుంటారు. ఇమ్మీడియట్గా మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాను. నేను ప్రిన్సిపాల్ చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళలేదనుకో ఈ టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేసేది అనుకోండి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు బుక్ అయిపోతుంది. కేసు బుక్ అవడం అంటే మీకు రావాలేదు 1800 టోల్ ఫ్రీ నెంబర్ 1800 180 5522 1805522 ఇది మీకు ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ 1805522 ఇది టోల్ ఫ్రీ నంబర్. సో ఎప్పుడు చేయాలి ఇది? ఎవరైనా ఏమైనా టోల్ ఫ్రీ చేయడం కాదు, అర్థమైందా? ఎప్పుడు చేయాలా? ప్రిన్సిపాల్ చెప్పినా వినకుండా ఎక్కడైనా చెప్పినా అని వినకుండా మీకు అదే రిపీట్ జరుగుతున్నప్పుడు మీరు చేయాలి. ఇంకా కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి, కేవలం ర్యాగింగ్ స్కూల్లోనే కాకుండా కాలేజీలోనే కాకుండా బయట కూడా చేస్తాం. బయట బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం. మీ జూనియర్ వచ్చిండారే నువ్వు మా కాలేజీ కదా ఫస్ట్ ఇయర్ కదా ఇక నా బ్యాక్గ్రౌండ్ మోసుకరా కాలేజ్ లాగా బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు. ఈడు హీరో లేకపోతాడు. ఆడు బ్యాక్గ్రౌండ్ మూసుకొని వెళ్తాను అంటాడు. ఇట్లాంటి జరిగినాయి సంఘటనలు. అసలు సందర్భాలలో మీరు ఏం చేయాలి? టోల్ ఫ్రీ చేసి నన్ను ర్యాగింగ్ బస్ స్టాప్లో ర్యాగింగ్ చేస్తున్నాడు మా కాలేజీ విద్యార్థి అని పేరు అదంతా చెప్పినాం అనుకో ఇమ్మీడియట్గా వాళ్ళ మీద 4, 5, 7, 8 సెక్షన్లు ఉన్నాయి. 294 ఉన్నది, 293 ఉన్నది, 323 ఉన్నది, 324, 325, 326 ఇవి ఐపీసీ. వీటిని ఏం చేసేటప్పుడు జూలై 1 నుంచి దీన్ని భారత న్యాయ సంహిత అని సెక్షన్లు మార్పు చేశారు. ఆ మార్పు చేసిన సెక్షన్ ఏమి అంటే 294 బదులుగా 296 అయింది, 323 బదులుగా 115 సెక్షన్ అయింది, 324కు 118 అయింది, 325కు 117 అయింది, 326కు 118 సెక్షన్లు మార్చారు. ఈ సెక్షన్లలో మీకు ఏ దానికి ఏం శిక్ష ఉంటుందో అనేది కూడా మీకు తెలియాలి కదా. సరే మనం చెప్తున్నాం సార్ సెక్షన్ 294 అని చెప్పినావు. ఓకే, 294 సెక్షన్ లో ఏం శిక్ష ఉంటుంది, ఏం చెప్తారు అనేది కూడా మీకు తెలియాలి కదా. సో ఓన్లీ స్టూడెంట్స్ ర్యాగింగ్ జనరల్ గా బయట వేరే వాళ్ళు ఒకవేళ గర్ల్స్ లేడీస్ కనుక జరిగితే కూడా వాటి సెక్షన్లు ఉన్నాయి. 66 నుంచి 99 సెక్షన్ల వరకు ఏ లేడీస్ ఎట్లాంటివి జరిగినా కానీ ఇప్పుడు జనరల్ గా స్కూళ్ళల్లో కూడా కాలేజీలలో కూడా గర్ల్స్ వాళ్ళు ఏం టీచింగ్ చేస్తూ ఉంటారు. నువ్వు చాలా బాగున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నేను పువ్వులు పెట్టి చూసుకుంటా అని చెప్తా ఉంటారు. సరే మీ దగ్గర గర్ల్స్ అప్పుడు గర్ల్స్ కూడా కొంచెం చక్కగా చదువుకునే పిల్లలు అయితే ఏం చెప్తారు, జాగ్రత్తగా మాట్లాడు, ఇట్లాంటిది నా దగ్గర ఇంకోసారి ఇట్లాంటి ప్రస్తావన చేస్తున్నాను నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్తాను. వాడు ఒప్పుకుంటాడా?
వాడు వాంటెళ్ళి వచ్చినాడు ఊరుకోడు. కాబట్టి పదే అదే చెప్తే 96 సెక్షన్ ఉన్నది. దాని ద్వారా 10 సంవత్సరాలు 15 జైలు, 10,000 జరిమానా. ఆ 10,000 జరిమానా ఎవరు కట్టాలి? ఎవరైతే చేసిండో వాడి దగ్గర ఉంటాయి 10,000. అయితే 10,000 జరిమానా కట్టు, లేదా 10,000 జైలు, 10,000 జరిమానా. పాపం అమాయకులు కదా, వాళ్ళకి తెలుసా ఇంటి దగ్గర నువ్వు చక్కగా చదువుకోవాలా, నువ్వు బుద్ధిమంతుడు కావాలన్నా నిన్ను కాలేజీ పంపిస్తే ఇట్లాంటి కథలు చేస్తే ఏమైపోతుంది కదా, మీ జీవితాలు ఖరాబ్ అవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రులు కూడా వస్తారు. ఇట్లా ఒకసారి కాకుండా 2 సార్లు 4 సార్లు 10 సార్లు చెప్తున్నా నేను వెంబడిస్తూ చెప్తుంటే 96 ఉంటుంది. అట్లా 94, 95 ఇవన్నీ కూడా ఉన్నాయి సెక్షన్లు. పెద్ద టైం లేదు, స్ట్రెంత్ లేదు. బాగా గర్ల్స్ ఉంటే బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళం. వాళ్ళందరూ కూడా ఎట్లా ప్రొటెస్ట్ కావాలనేదాన్ని కూడా మేము చూపెట్టేవాళ్ళం. ఇద్దరు ఉంటే బాగుంటుంది. సో ప్రత్యేకంగా దీంట్లో మీకు ఈ దాంట్లో మీరు ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేసినప్పుడు ప్రిన్సిపాల్ కనుక కానీ నేను ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, మీ లెక్చరర్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. మీరు లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్ కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ పైన కనుక వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకుంటే మీరు టోల్ ఫ్రీకి ఫోన్ చేసి మీరు వాళ్ళు అడుగుతారు, మీద జరిగిందని మీరు మరి ప్రిన్సిపాల్కు నోటీసులు తెచ్చినావా, మీ లెక్చరర్లకు చెప్పినావా అని అడుగుతారు. సార్ ప్రిన్సిపాల్కు 4 సార్లు చెప్పినా, మా లెక్చరర్లకు 10 సార్లు చెప్పినా అయినా ఇదే జరుగుతున్నది, వాళ్ళు వాళ్ళ మీద ఏం చర్య తీసుకోలేదు అని అంటే ఈ కొత్త చట్టం ప్రకారం ఏముందంటే సేమ్ సెక్షన్స్ ఏవైతే ర్యాగింగ్ చేసే విద్యార్థుల మీద బుక్ అవుతాయో అవే సెక్షన్లు ప్రిన్సిపాల్ మీద, ఉపాధ్యాయుల స్టాఫ్ మీద కూడా బుక్ అవుతాయి. కాబట్టి ఇక్కడ అందరినీ వాళ్ళని కూడా బాధ్యుల్ని చేసింది ప్రభుత్వం వాళ్ళని కూడా బాధ్యుల్ని చేసింది. దీని అంతేకాకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇప్పుడు యూజీసీ రికగ్నైజ్డ్ మనది డిగ్రీ కాలేజ్ అయితే యూజీసీ రికగ్నైజ్డ్, మనది అయితే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డ్ రికగ్నైజ్డ్ కనుక వాళ్ళ నుంచి ప్రత్యేకమైన వీళ్ళకి ఆదేశాలు ఉన్నాయి, మీకున్నాయి. మీరు చూడండి, ప్రతి స్కూల్ కాలేజ్ కాంపౌండ్ లోపల వీఆర్ కాలేజ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ర్యాగింగ్ అనేది ఒక బ్యానర్ పెట్టలేదు, ఇప్పటికే ఇక్కడ కూడా లేవు. దయచేసి అది కూడా మీ ప్రిన్సిపాల్ కానీ మీ మేనేజ్మెంట్ కానీ పెట్టండి. పెడితే మన కాలేజ్ మన నిజామాబాద్లోనే ఒక మంచి ఆదర్శవంతమైన కాలేజ్ అని పేరు తెచ్చుకుంటున్నాం. ఇది మనకు రూల్స్ ఉన్నాయి. రూల్స్ కు లేకుండా వెళ్తామో మేము ఏ పని కూడా చేయమని చెప్పాము. రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేముంది, at the time of admission parents should also give an affidavit regarding their children. ఏమని అఫిడవిట్ ఇవ్వాలా, మా విద్యార్థులు ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్ అట్లాంటిది దేనికి పాటుపడినా మేము దానికి బాధ్యులము అని వాళ్ళ అఫిడవిట్ కూడా ఇవ్వాలి. ఒక అఫిడవిట్ అడ్మిషన్ తోటి, అడ్మిషన్ ఫామ్ లో కూడా మేము ఎలాంటి ర్యాగింగ్ పాల్పడము అని ఒక ఇది చేస్తూ ఒకటి విద్యార్థులతో కూడా సైన్ తీసుకోవాలి. దాంట్లో ఉంటుంది అడ్మిషన్ తోటి నోటరీ లెక్క. ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడే మీరు కూడా భయం భక్తితో ఉంటారు కదా. ఇప్పుడు మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఓన్లీ. ఇప్పుడు మేము ఎందుకు వచ్చినాం తెలుసా, ఇది ఇప్పుడు ఏంది, ఇది ఇప్పుడు అడ్మిషన్ టైం కదా. కొత్త విద్యార్థులు వస్తారు, పాత విద్యార్థులు కొత్త విద్యార్థులను తీసుకుంటారు. కాబట్టి ఈ టైంలో చెప్తేనే బాగుంటుందని గవర్నమెంట్ నిర్ణయం చేసి మమ్మల్ని మీ కాలేజీకి ప్రత్యేకంగా పంపారు. ఈ కాలేజీలో పోయి చెప్పండి ర్యాగింగ్ తోటి ఏమేమి నష్టాలు ఉన్నాయి, ర్యాగింగ్ చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పమని. ఇదే మూమెంట్ కదా. మీరు మధ్యలో వచ్చినాం అనుకో, మేము ఇంకా 4 నెలలు 5 నెలలు అయినక్కడ వచ్చినాం అనుకో, ఇప్పటికే అంత ర్యాగింగ్ అయిపోయి కొత్త అయిపోయి వాళ్ళు కూడా పాతగా అయిపోయి ఇప్పుడు వచ్చి మాకేం చెప్తా సార్ అంటారా లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త విద్యార్థులు ఇప్పుడే ఫ్లో అయ్యేది టైం కాబట్టి మేము వచ్చి ఇది చెప్పడం కొరకే మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడికి పంపడం అనేది జరిగింది. కాబట్టి దీని ద్వారా మీరందరూ కూడా మన కాలేజీని ఒక ఆదర్శవంతమైన కాలేజీగా నిజామాబాద్లో చేయించాలా. ఎట్టి పరిస్థితులలో కూడా మన దగ్గర ఎలాంటి ర్యాగింగ్ అనే దాన్ని పూర్తిగా కూకటి వెళ్ళతో తొలగించేసి ఆదర్శవంతమైన విద్యార్థులు అంటే సిఎస్ఐ విద్యార్థులు అనే పేరు
తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ మరి ఆడపిల్లను ఉంటే మనం కసురుకునేది కొన్ని రోజుల్లో, ఇప్పుడు కసురుకునడానికి లేదు. ఆడపిల్ల కూడా ఈక్వల్ టు గాడ్. యూ హ్యావ్ టు సేవ్ దెమ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. యూ హ్యావ్ టు టేక్ కేర్. అన్నెసెసరీగా ఏమైనా పోతుంటే టీచింగ్ అది చేస్తే మినిమం 10 సంవత్సరాలు సార్ చెప్పినట్టు శిక్షలు బాగా కఠినతరమైనవి. వాటి ప్రకారంగా మనకి ఎవరైనా తోలు కానీ ఏదైనా మనల్ని హరాస్మెంట్ చేయడం కానీ చిన్న చూపు చూస్తే 100 డైల్ ఇస్తే పోలీస్ ఆల్వేస్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్. అవర్ డిపార్ట్మెంట్ మెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది పబ్లిక్. విన్నారా? పోలీసుల వాడు ఏ ఆర్గనైజేషన్ పనిచేస్తాడు, ఎవరు ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది గొప్ప. సార్ విద్యాశాఖ, విద్యాధనం జగన్మోహన్. పోలీసులో కూడా మీ సంరక్షణ లేదు, మాకు జీతాలు ఎవరు ఇస్తారమ్మా? పోలీస్ డిపార్ట్మెంట్ మెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది పబ్లిక్, నాట్ రిచ్ నాట్ ఫుడ్, ఆల్ ఆర్ ఈక్వల్. సమన్యాయం, సామాజిక న్యాయం. డిఎల్ఎస్ నుంచి అమ్మగారు ఏం పంపారు? మన ఇద్దరమ్మల పేర్లు తెలుసా? సెక్రటరీ అమ్మ పేరు పద్మావతమ్మ, చైర్మన్ అమ్మ పేరు సునీతమ్మ. మీరు పిల్లలు కనుక వాళ్ళు ఉన్నారు. అందరి సంరక్షణ కోసం వచ్చిన గైడ్లైన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి స్కూల్లో ప్రతి పిల్లలు తల్లిదండ్రుల కళ నెరవేరాలంటే మనం మంచిగా సవ్యంగా చదువుకొని ఎలాంటి చిన్న చిన్న విచ్ఛిన్నమైనటువంటి విచ్ఛిన్నకర శక్తులకు లోన్ కాకుండా సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ చేయడం అటువంటి చేయకూడదు. మనం ఏంటి, వీ హ్యావ్ టు మెటీరియలైజ్ ది డ్రీమ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్. సార్ మంచి ఇంగ్లీష్ చెప్తాడు. సార్ పిఏ ఉండే రమాకాంత్ సార్ దగ్గర 5 ఏళ్ళు పనిచేసాడు. ఆయన మొత్తం క్లాసులే చెప్తాడు. నేను కూడా బడిపత్తులో చేసిన ఎక్కడ స్కూల్లో ఉండగా పోలీస్ చిల్డ్రన్ స్కూల్ ఉంటుంది కదా, 5 సంవత్సరాలు చేసిన. అంటే మనిషి ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్వేస్ స్టూడెంట్. మనిషి సముద్రం అది. వీఆర్ ద డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ది ఓషన్, వీఆర్ లిటిల్ డ్రాప్ ఇన్ ద ఓషన్. విన్నారా? అందరూ మంచి సన్మార్గంలో నడవాలి. ఒకటి సారన్న ర్యాగింగ్లో ఎవరైనా పట్టుబడితే బ్యాడ్ క్యారెక్టర్ అని రాస్తే ద స్టూడెంట్ నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ఇండియా వరల్డ్. లైఫ్ స్పైన్. హెడ్ మాస్టర్కి ఒక అధికారం ఉంది. సార్ మాట కొద్దిగా మనసులో తిక్కొచ్చి కరెక్ట్ పిల్లలు కరెక్ట్ లేకపోతే అన్ని కోణాల నుంచి ఆలోచించి బ్యాడ్ క్యారెక్టర్ రాస్తే ఆయన లైఫ్ స్పైన్. 100 ఒక మనిషికి రాస్తారు, 1000 ఒక మనిషికి అట్లా రాయరు. అన్ని కౌన్సిల్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ హిస్టరీలో 47 మందిని సస్పెన్షన్ చేసింది. తాత్కాలిక అక్షరాలలో పేపర్లు వచ్చింది. ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఇంగ్లీషు తెలుగు అన్నింటిలో మారుమోగిపోయింది. పిల్లలు ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు కదా, వైస్ ఛాన్సలర్ను మరీ ట్రబుల్ చేస్తే 47 మందిని సస్పెన్షన్ చేసింది. కాలేజ్ నుంచి బైకాట్ చేసి దాని మీద పేపర్లని మారిపోయి అందరు పేరెంట్స్ని కమిటీ పెట్టి గవర్నమెంట్ కదిలిస్తే పిల్లల్ని మళ్ళీ కౌన్సిల్ చేసి తీసుకున్నారు. బ్యాడ్ క్యారెక్టర్ అనేది టీసీ మీద కానీ దేని మీద ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీద రాస్తే ఆ పిల్లలు అంతకే తదాస్తుగా మళ్ళీ ముందుకు పోవడానికి ఉండదు. అందుకే మన తల్లిదండ్రుల డ్రీమ్స్ నెరవేర్చాలంటే మంచిగా చదువుకోవాలి. ఈ డ్రగ్స్కు పాల్పడదు, సిగరెట్ తాగద్దు. ఆ 4 డబ్బులు ఉంటే ఇప్పుడు మన అమ్మ నాన్నలు అంత ధనవంతులు ఉండరు బిడ్డ. ఉన్నవాళ్ళు ఏంటి కార్పొరేట్ కాలేజీలో పోతుంది. మన మామూలు విలువబావాటి తల్లిదండ్రులు పూజ చేసుకొని వచ్చిన డబ్బులతో చదువుకుంటున్నాం. మనం కూడా డాక్టరు, కలెక్టరు, ఇంజనీరు అట్లా కావాలని మన కళల్ని నెరవేర్చుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. మీరు కూడా మంచిగా చదువుకొని మంచి బాటలు నడవాలని మా యొక్క ఉద్దేశం. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశాలు లేదు సార్. దీంట్లో మీరు ఎలాంటి సంశయం లేదు. ప్రతి కాలేజీలో ఒక యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయండి. దీంట్లో మన కన్వీనర్ ఎవరు ఉంటారంటే ప్రిన్సిపాల్ ఆఫ్ ది కాలేజ్. ప్రిన్సిపాల్ ఆఫ్ ది కాలేజ్ కన్వీనర్ ఉంటూ తర్వాత ఒక 2 లెక్చరర్స్, తర్వాత దీంట్లో కూడా 2 ఫ్రెష్ స్టూడెంట్స్ అంటే న్యూ అడ్మిటెడ్ స్టూడెంట్స్ 2, ఆల్రెడీ సీనియర్స్ ఒక 2. ఇది కాకుండా పేరెంట్స్ నుంచి కూడా ఒక 2ని, తర్వాత లోకల్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్, ఆ ఎస్ఐని కూడా దీంట్లో ఒక మెంబర్ అవ్వండి. ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చేసి సార్ మా దగ్గర యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేసిన మా కాలేజీలో మీరు దాంట్లో ఒక మెంబర్ అంటే నేను ఎప్పుడైనా ఆయన పిలిచినా మాట్లాడు. ఈ కమిటీ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఎలాంటి జరిగినా కానీ ఇక మీరు బయటకు వెళ్ళకుండా మీ కమిటీ నుండి దాన్ని సంశయం తీసుకొని దానిపైన చర్య తీసుకొని మీరు క్లోజ్ చేయవచ్చు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఎటువంటి డోర్స్ ఉన్నట్లయితే ఒకసారి అడగండి. ఎందుకంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు మళ్ళీ రిటైర్డ్ ఎస్ఐ గారు ఇక్కడ వచ్చి మనకు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సోషల్ అవేర్నెస్లలో
జరుగుతున్నటువంటి పొరపాట్లు ఆడవాళ్ళ సభ్యంగా, మళ్ళీ అలాగే జూనియర్స్ జరుగుతున్నటువంటి ర్యాగింగ్ పరంగా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. మీకు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, లేదంటే చూద్దాం. ఉన్నారో స్కూల్ లైఫ్ని అయిపోయిన తర్వాత మేము ఏదో పొడుస్తూ వస్తున్నాం అని అనుకుంటూ జూనియర్ కాలేజ్కి అడుగు పెడతాం. మేము పెద్దవాళ్ళం అయిపోయాము, టీనేజ్లో ఉంటారు అంటే కొత్తగా అన్ని ఇట్లా మీసాలు గడ్డాలు రావడం జరుగుతుంది. సో మేమే పెద్ద, ఇంట్లోనే అన్ని మేము చెప్పిందే జరుగుతుంది అన్న ఫీలింగ్తో ఇక్కడికి వస్తుంటారు. జూనియర్ కాలేజ్ అంటే నేను మీకు ఒక చెట్టు మొక్క పెట్టిన తర్వాత విత్తనం అంటుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా అయితే మనము దారం కట్టుకొని సెట్ చేసుకుంటే ఆ చెట్టు మహావృక్షంగా మారిపోతుంది. లేకపోతే దాన్ని అక్కడక్కడే తిరిగేసి మనకి ఇబ్బంది పెడుతుంటుంది చిన్న చెట్టు మొక్క. అవునా కదా? ఈ జూనియర్ కాలేజ్ అనేది ఈ లైఫ్ 2 years అనేది మీకు అంతా చాలా ఇష్టమైన, చాలా ప్రీషియస్ అన్నాడు. సో దీంట్లో మీరు మలుచుకున్నట్టయితే మీ లైఫ్ని అయితే మీరు ఒక గొప్ప వాడని కావచ్చు, అబ్దుల్ కలాం అంతటి వాడు, లేదంటారా ఏ రౌడీ అయినా కావచ్చు, మీ ఇష్టం, మీ లైఫ్ అది. ఇంకా చెప్పడానికి పేరెంట్స్ ఎవరు ఉన్నారు, టీచర్లు ఎవరు ఉన్నారు? అవునా కదా? జనరల్గా మనం చిన్నగా థింకింగ్ చేస్తే దేవుడు అన్ని వేళల్లో ఉండలేడు కాబట్టి ఒక తల్లిని సృష్టించాడు. నేను దేవుణ్ణి, అమ్మ రూపంలో నీకున్నాను, కాపాడుతాను అని. తల్లి ఏం చేస్తుంది? ఒక 5 సంవత్సరాలు మనం కాపాడుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఇంతవరకు నేను నీకు కాపాడగలను కాబట్టి నేను నీకు తండ్రిని ఇస్తున్నాను, తండ్రి నీకు లైఫ్ ఇస్తాడు అని చెప్పి తండ్రి చేతిలో పెడతాడు. తండ్రి ఏం చేస్తాడు? అన్నీ లెక్కుతాడు. తన ఎకనామికల్ కండిషన్స్ చూసి, రెవెన్యూ కండిషన్స్ చూసి, తను ఎంత సపోర్ట్ చేయగలుగుతాడు అన్నీ చూసి ఆ పేరెంట్స్ ఒక మంచి కాలేజ్ అడాప్ట్ చేసుకొని మిమ్మల్ని దానిలో జాయిన్ చేస్తారు. కాలేజ్ కానీ స్కూల్ కానీ. అయితే తల్లి, దేవుడేమో తల్లిని పెట్టాడు, తల్లి ఏమో తండ్రిని పెట్టాడు, ఇప్పుడు నీకు దేవుడు ఇతని అని. అలాగే తండ్రి ఏం చేశాడు? ఇప్పుడు నీకు దేవుడు గురువారు, నీకు లైఫ్ చూపెట్టేది మార్గదర్శకుడు అని చెప్పి ఒక టీచర్ని చూపిస్తాడు. తాను చేయగలిగినంత సొమ్ము, పెట్టగలిగినంత సొమ్ము అని ఎకనామికల్గా చూసుకొని టీచర్కి ఇస్తాడు. ఆ టీచర్ చెప్పిందే వేదం. ఎందుకంటే తల్లి చేసేంత తల్లి సేవ చేసింది, తండ్రి చేసేంత తండ్రిని సేవ చేశాడు. తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు కాకుండా ఒక గురువుని మార్గదర్శకానికి వెళ్ళుకోవడం జరిగింది. ఓకేనా? సో మీకు ఆ తల్లిదండ్రులు చూపెట్టినటువంటి మార్గంలో మీరు ముందుకు సాగిపోతుంటే మీ లైఫ్ అనేది బ్యూటిఫుల్. ప్రతి చెట్టుకు ఒక పండు ఎట్లా కాయ కాస్తుందో అలా మీ లైఫ్ ఉంటుంది. లేదంటారా ఏ ముళ్ళ చెట్లు లెక్కనో మీ లైఫ్. సో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను మనం అర్థం చేసుకొని, వాళ్ళు ఎప్పుడో చాలామంది పేరెంట్స్ని మనం చూడం, మన కాలేజ్కి వచ్చేటప్పుడు ఉండరు. మేము చూడకపోలేదు, మేము చూడలేదు. మేము లేకపోతే మా పేరెంట్స్ వెళ్ళిపోతుంటే మేము పడుకున్నాక వచ్చేవాళ్ళు చాలామంది చదువుకునేటప్పుడు. అంటే వాళ్ళు ఎంత తింటున్నారో తినట్లేదు. ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఒకరిద్దరు పేరెంట్స్ దుబాయ్లో ఉండొచ్చు. ఎవరు ఎంతమంది ఉండొచ్చు చేతులు బట్టి? అవునా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది దుబాయ్ వెళ్ళి? డాడీ 2 years అవుతుందా? మాట్లాడుతావు అప్పుడు? ఎలా ఉన్నాడు? ఫోన్ చెప్తున్నా డాడీ నాకు అంతే చిల్లు, నాకు ఇంతే పంపి అని చెప్తుంటావా? మన డాడీ కూడా డ్యూటీ ఉన్నది. ఫారిన్ కంట్రీస్లలో అవర్స్ డ్యూటీ ఉంటుంది అంతే. గంటకు ఒకసారి, గంటకు పని ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఎన్ని గంటలు ఎక్కడ పనిచేస్తాను జీతం వస్తుంది. సో ఇక్కడ అంటావా, ఇండియాలో ఉన్నప్పుడు మనం 8 hours ఎందుకు డ్యూటీ చేస్తాము? ఇంటికి చెప్తే నాకు భార్య పిల్లలు ఇంట్లో వెయిట్ చేస్తుంటారని చెప్పి ఇంటికి వచ్చేస్తాం. కానీ అక్కడ భార్య పిల్లలు ఉంటారా? ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే చాలు. మిగతా టైం ఏం చేయాలి? పడుకుంటాడా, తింటాడా, పాటాడా? ఏం చేయడు. సో దాని బదులు దాన్ని పని చేస్తాడు. అక్కడ జీతం ఎందుకు ఎక్కువ అంటే ఇంకోసం ఎక్కువ. ఇక్కడ 8 hours చేసేది 16 గంటలు డ్యూటీ చేస్తాడు. డబుల్ జీతం. ఒక జీతం తను కడతాడు, ఒక జీతం నీ పంపిస్తాడు. అప్పుడు తను సేవింగ్ చేసినట్టు అవుతుంది. మీరేమంటున్నారు? మా నాన్న దుబాయ్ వెళ్ళు, నాకు పైసలు పంపించుకున్నాడు. ఇక్కడ గట్టి కొనుక్కొని చెడు అలవాటులో పడి తను అంతా కూడా పాటిస్తున్నాడు. సో ఇలాంటి సంస్థల ద్వారా మనకి అవగాహన వచ్చినప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు
చేసుకొని గుర్తింపు తెచ్చుకొని మన లైఫ్ని పాడు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? అలాగే ఇలాంటి సహకారం అందిస్తామని చెప్పి ఎల్లప్పుడూ ఈ జిల్లా న్యాయ సలహాదారు సంస్థకు వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అది ఖండిస్తూనే పోతుంది. మనం కూడా మంచి విద్యార్థులకు మంచి ప్రొఫెసర్లు అయితే మన వాళ్ళు ఇంకా మనకు అటువంటిదే మన దేశం బాగుపడుతుంది. క్రమశిక్షణ పిల్లలకు తల్లిదండ్రులు మంచిగా రావాలంటే ఇంకోటి అయితే ఎక్కువ తెలుసు ఒకటే బాబు మోహన్ తెలుసా మీరు? బాబు మోహన్ దగ్గర ఉన్నారు ఎవరన్నా? ఏం జరిగిందో చెప్తాను నేను. ఆయన సినిమాలో పోవాలని సినిమా టాకీస్ ఎదురుగా సినీ స్టూడియో గేట్ దగ్గర పోయి నిలబడ్డాడు. లోపలికి వెళ్ళి వచ్చిన అందరూ ఎవరో పిచ్చవాడు ఎవడో అంటే నేను సినిమాలో నటించాలంటే సినిమాలు నువ్వు నటిస్తావు అంటే మెడిసిన్లో మీరు చేసేసి ఇంటికి పోయి అర్థంలో తీసుకోరా, ఇంటికాడ పోయి అర్థంలో తీసుకో, సినిమాలో నటించడానికి వచ్చినావు నీ ముఖం తీసుకోపోయి ఇంటికాడ అని మెడిసిన్లో చేసేసి దూకేశారు. అర్థం కాలే నా ముఖం తీసుకోమంటాడు ఏంటి అని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అదే కన్నా ముఖం తీసుకుంటా ఇదే నెంబర్ వేసుకుంటున్నాడు. ముఖంలో ఏముందని నా ముఖం చూడుకున్నాడు. నా ముఖం పనికిరాదన్నాడు. నా ముఖం అంతా అసలు వేరొక ముఖమే లేదు. నేను ఇదే ముఖంతో నేను సాధించాలని ఒక పట్టుదలతో ఈరోజు ఏమైండు టాప్ మోస్ట్ కమెడియన్ అన్నాడు. ఆయనని తెలిసి మంత్రిని చేసాడు. రాజకీయాలకు ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. ఆయన సాధించింది లేదు. కాబట్టి ఎవ్వరం కూడా చిన్న దాని గురించి ఇంకో దాని గురించి మనం స్పృశించబడాల్సింది లేదు. ఇంకోటి అబ్దుల్ కలాం కూడా లాస్ట్ బెంచ్ మనిషి, కాలేజీలో లాస్ట్ బెంచ్. ఆయన అప్లికేషన్ పెడితే డిఆర్డిఏకు ఫస్ట్ అప్లికేషన్ రిజెక్ట్ చేసినట్టు. థర్డ్ క్లాస్ ఎవరేజ్ స్టూడెంట్ మా దగ్గర టాప్ రావాలని ఉన్నారు. ఆయన తర్వాత దాంట్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాదు కదా, దాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తీసుకొచ్చాడు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం ఆయన లెంకి రాష్ట్రపతిని చేశారు. లెంకి ఎప్పుడు ఆయన ఎన్డీఏ ప్రధానమంత్రి వాజ్పేయి ఉంటారు. వాజ్పేయి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్పేయి చెప్పిండట ఇప్పుడు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం చేయాలని. అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేయాలంటే ఆయన ఒప్పుకుంటాడో లేదు, మళ్ళీ ఆయన ఎవరు అంత పెద్ద గొప్ప వ్యక్తి అని ఇదైతే ఒప్పిస్తానని ఒప్పుకుంటాడు అని చెప్తే చంద్రబాబు నాయుడు అబ్దుల్ కలాం ఫోన్ చేసిండట. ఆయన డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను చంద్రబాబు నాయుడు ఫోన్ సార్ నమస్తే సార్ అని. ఏం లేదు, నీకు ఇప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి కాల్ చేస్తాడు, నువ్వు నో చెప్పకు. ఏంటి ఆయన ఏమడుగుతాడు, నేనేం నువ్వు చెప్పాలంటే నువ్వు ఒకటే నేను ఆయన ఏది చెప్తే దానికి వేస్తాను అన్నాడు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు వాజ్పేయికి మాట ఇచ్చినట్టు నేను ఆయనను ఒప్పిస్తాను. వాళ్ళందరూ కూడా ఏంటంటే అబ్దుల్ కలాం అట్లాంటి వ్యక్తి కాదు, రాజకీయాలు ఏంటి, మనకి పదవులు ఏంటి, ఇవి నాకు నచ్చేయాలంటాడు. ఆయన పెళ్లి ఎందుకు వేసుకున్నాడు తెలుసా? ఆయన పెళ్లి ఎందుకు తెలుసుకున్నాడు? భార్య పిల్లలు ఉంటే సెల్ఫిష్నెస్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి స్వార్థం పెరుగుతుందని అంటాను. అప్పుడు వాజ్పేయి ఫోన్ చేసినట్టు. వాజ్పేయి ఫోన్ చేసి ఏం లేదు, నేను ఇప్పుడే పార్లమెంట్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్స్ నుంచి అందరూ అన్ని పార్టీల నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఏకాగ్రీవంగా ఒకటే నిర్ణయం ఇచ్చారు, నిన్ను రాష్ట్రపతిని చేయాలి. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఇది అన్నాడు. ఆయన మాట ఇచ్చాడు ఎస్ఎస్ఎల్గా. ఇక ఏం మాట్లాడకుండా సరే అని అన్నాడు. ఆయన రాష్ట్రపతి అయ్యాడు. రాష్ట్రపతి అయ్యాడు. నేను రాష్ట్రపతి కావాలని పోలే, ఆయన లెక్కుంటూ మీరు వచ్చి రాష్ట్రపతిని చేశాడు. వాజ్పేయి ఒకటే 2 ఓట్లతోటి 10 కోల్పోయాడు. అప్పుడు ఆయన 10 అయిపోయిన తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాడు.
తప్పనిసరి నేను ఆయన కలవాలి ఇమీడియట్గా సెక్రటరీ ఫిలిపియన్ అన్నాడు ప్రధాని ఫిలిపియన్ అంటే అరే కళాపైన డిఆర్డిఏలో కూడా తోలుకొచ్చాడు. ఏంది నాకు వాజ్పేయి నిన్ను కలమని చుట్టూ మీద కళామాన్ని రాసిండు ఏంది నాకు ఇది ఏం లేదు సార్. వాజ్పేయి పీరియడ్లోనే పొఖారాన్లో జరిగిన అణు పరీక్ష తర్వాత మళ్ళీ మనం అప్పుడు జపాన్లో జరిగిన అణు పరీక్షలు మనము ఇక్కడ రాజస్థాన్ పొఖారాన్లో అణు పరీక్ష జరపాలనేది నిర్ణయం జరిగింది. మేము దానికి మొత్తం గ్రౌండ్ తయారు చేసాము. కానీ బ్యాడ్ లక్ ఆయన వెళ్ళిపోయాడు. ఆ విషయం గురించి నీకు చెప్పుకుంటాడంటే అప్పుడు పివి నరసింహారావు చెప్పుకుంటాడు నీకు పూర్తి అధికారం ఇస్తున్నా, నువ్వు అణు పరీక్షకు ఏం కావాలో అది నేను సహాయం చేస్తానంటే 1972లో ఆయన 1977లో ఆయన రెండవసారి 72 తర్వాత 1980 ఏదో మళ్ళీ పొఖారాన్లో అణు పరీక్షలు చేసి భారతదేశం లోపల అగ్రరాజ్యం లోపల మనది కూడా ఒక రాజ్యం అనే పేరు నిలబెట్టాడు. అప్పటి వరకు రష్యా అమెరికా తప్ప అన్ని దేశాలు ఉంటాయని ఉండే. ఎప్పుడైతే అణు పరీక్షలో మనం విజయం సాధించినామో అప్పుడు ఆయన పేరు మనకు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చాడు. ఇవన్నిటికీ ఆయన తల్లిదండ్రులు గొప్పలు కాదు, కోటీశ్వరులు కాదు. అలా అయినా కూడా పేపర్ సైకిల్ మీద పేపర్ ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ట్యూషన్ ఇస్తాను, ఇంగ్లీష్ ట్యూషన్ చెప్తాను. గంగాధర్ అనే పిల్లవాడు రోజు లేకపోతే ప్రతిరోజు అంత అవుతుంది. అర్థం కానీ రోజు ఎందుకు వస్తున్నాడు అని నేనేం చేసిన అంతా పోయిన తర్వాత అంతా ఉంటాను కూడా 10 మందిలో వస్తారు ఎవరిని కూడా అలా మంచి చెడు గురించి ఏంటంటే అడగదు. నేను అవసరమైన ఏమైతే ప్రతిరోజు చెప్తా చెప్పుకుంటాను ఏం కాదు రోజు లేట్ అవుతున్నాను అంటే సార్ నేను 10 గంటల దాకా పేపర్ చెప్తున్నాను. పేపర్ లేట్ రావడం చేత నేను పేపర్ వేసుకుంటుంది ఇదైపోయి లేట్ అవుతున్నాను సార్. ఆ గంగాధర్ ఇప్పుడు హైదరాబాద్ ఐటీఆర్ కోర్ట్ దగ్గర ఏసీపీగా ఉన్నాడు. చూడండి ఇక్కడ ఆయన పేరు. ఆయన ఒక రోజున కలిసిండు. ఆయన ఎస్ఐ వచ్చిండు. సార్ సార్ నమస్తే సార్ అన్నాడు. పండుగ నేను పండుగ ఉంటుంది నమస్తే సార్ నేను ఎక్కడ రాను బాగుంది ఏంటంటే ఎక్కడ ఉన్నావు ఏంటంటే నేను ఎస్ఐ అయినా సార్ తెలుసుకుంటూ లేచిన సార్ సార్ కూర్చోసారు ఎస్ఐ అంటే అప్పుడు భయం. నేను ఎస్ఐ అయినా సార్ నేను లేచిన చికెన్ లేచిన అంటే సార్ సార్ కూర్చో సార్ అంటే ఆయన తర్వాత తర్వాత ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్లో గంగాధర్ అనే పేరు ఉంటుంది. ఆయన ఆర్మూర్, ఆయన రాజారాం నగర్ వాళ్ళ నేటివ్ ఇల్లు. ఆయన నా స్టూడెంట్. బాబావాడని మీకు కలిసే అవకాశం ఉంటే చెప్తే గుర్తుపడతాను. నాకు ప్రతిదీ 15 రోజులు కాకుండా నెల 2 నెలలు ఒకసారి సార్ ఆరోగ్యం బాగున్నారు సార్ ఎట్లున్నారు సార్ అని మాట్లాడు. చదవాలి అనేది మన దాంట్లో రావాలా. దానికి వాళ్ళ బాగా సంపాదిస్తున్నాడు, బాగా ఉంటాడు, వాళ్ళ అయ్య కారు నించుండు, నేను నడుచుకుంటూ అవుతున్నాను సార్ ఇట్లాంటివి ఉండదు. పేర్లు అవన్నీ కూడా పైకి తెచ్చేట్టుగా వాళ్ళకు నాశనం చేసేది. లోపల ఒక దృఢమైన నిశ్చయం ఉండాలా. నేను ఖచ్చితంగా ఏదైనా ఒకటి సాధించి తీరుతాను లేదు వచ్చినప్పుడు మీకు ఏ అదుపు లేదు. ఖచ్చితంగా మీరు కోరుకున్న స్థాయిలో ఉంటారు, నిలబడతారు కూడా. నేను చెప్పిన